సంధిస్తలేరు ప్రజలు. భగవంతుడికి దీవరాచయం కాబట్టి సందులేని ప్రజలు. అది ఈ కాశీపట్నం ధర్మశాలి మాట్లాడిండు బ్రాహ్మణుడు. ధర్మశాల రాజ్యం నుంచి ఈడి గారికి తిరుగుకుంటా ఎప్పుడైతే గుండంలో సైన్యమేదలో అప్పుడు ధర్మశాల దగ్గరికి వచ్చి రాజ్యంతో పోయి ఆ గుండంలో తాము చేసి భగవంతుడి దగ్గర పోయి దీపరాచన చేసుకున్నారు. ఆ బ్రాహ్మణుడు ఈడి గారికి తిరుగుతున్నాడు. ఏం 24 గంటలు తిరుగుతున్నాడు. ధర్మశాలలో రాజ్యం నుంచాడు. అది సంతులేని ప్రజలాయ ఎన్ని రోజులున్నా సంధించలేదని అప్పుడు ఆ రాజు వాడికి 9 గడియలు, ఈ రాజు వాడికి 9 నెలలు, 9 నెలలు 9 మాసములు ఆ యొక్క ధర్మశాల భార్య కాలమైంది. ఎర్రదీవుల దాడి వచ్చిందని భార్య మీద భక్తులు పడ్డాడు. భక్తుల మీద భార్య పడి ఎంత ఎవరు లేకపోయి గంట శుద్ధి లేకపోయి ఎక్కడ చూసినా ముందు చూస్తే బాగా అయిపోయింది, ఎంత చూస్తే చెరువు అయిపోయింది. గొడవట్టే అన్నదమ్ములు లేకపోయింది, గొడవట్టే అక్కడ ఏదైనా హాబాబు లేవు. నేను ఎక్కడంటే పోదు, ఏ దేశం అంతా పోదు, నేను ఉన్నంత ఫలం ఏముందని భార్య మీద వాడి కొంత వలపోసి ఉత్తమ సలాడుకొని కాశీపట్నంలో ఎవరన్నా భార్యను ప్రసిద్ధి చేసిన వాళ్ళ దగ్గరికి పోతుంది. బ్రాహ్మణుడితో బాలు పట్టను చిన్నంగా వెళ్ళంగా బ్రాహ్మణయ్యా అడిగి అడా వచ్చిన మసిలిళ్ళ కోనేరుకొచ్చరా మంచి నీళ్ళు పోయినా మగవర దోసిండు రాయినా రండే రండే ఓ తల్లులాల మీరు ప్రసిద్ధ చేసేసి అమ్మ నా భార్య మరణమైందమ్మా. అమ్మా అమ్మా మీ కాళ్ళు అమ్మా మీరు చెప్పినట్టు చేసిన నేను ఏం తప్పలేదమ్మా. మా భార్య మరణమైంది ఓ తల్లులాలా. అమ్మా బ్రాహ్మణ ఉలపయ్యవకు దుఃఖశీలవకు నాయన గిదగిద గిద ఉరికొచ్చి మా కాళ్ళ మీద పడి నాయనా అని మీరు చెప్పేస్తారు. ధర్మశాల లోపల నా భార్య నా బిడ్డ మంచిగా ఉందంటారు. నా భార్య మరణమైంది, మీరు ఏమి చేసిరు, నేనేం తప్పు చేసినా అని నా కాళ్ళ మీద పడ్డవా? అవునవును బ్రాహ్మణ అయినా వాళ్ళ ఏడుగురు యొక్క భామలు బాలంతా చేసేటి మగ వాళ్ళకు తెలియదని నా భార్యను ప్రసిద్ధ చేసి పిల్ల తల్లి మంచిగా ఉందని కడిగి కాల్చి కొత్తి బట్టల్లో పండబెట్టి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పుడు 7 రోజులు దాకా అన్నం పెట్టద్దు అమ్మా.
ధర్మశాల నిర్మాణం పెట్టిపోతున్నాం. అవును శైతాన్ని చెక్క నీళ్లు ఇయ్యద్దు, చెయ్యత్తి అన్నం పెట్టద్దు, నీ భార్య ముఖం చూడద్దు. అమ్మా భార్య ముఖం చూడద్దు. ఒకవేళ భార్య ముఖం చూస్తే ధర్మశాల దర్వాజ తీసి భార్య ముఖం చూస్తే బాలంతో రోగం ఎచ్చవుతుంది. అవును బ్రాహ్మణ బాలంతో చేసేది ఎదువాను కుంపట్లో అగ్గి చేసి గైన్లో అగ్గి చేసుకొని కుంపటి కలిగేసి అగ్గి చేసి ఆ కుంపట్లో పొట్టు పోసి కొంచెంతో పొట్టు లోపల ఇనుప తుడుక పెట్టి ఒక చిత్తుడు గట్టే పెట్టి బ్రాహ్మణ పాతలు చెప్పేరుకొచ్చి ఒక పాత చీపుడు గట్ట పెట్టి కట్టి రావాలి ఉండమన్ను. 7 రోజుల దాకా అన్నం పెట్టదు మన్నాడు. మీరు చెప్పిన పని చేసిన కానీ నా భార్య మరణమైంది. నా భార్య అడిగాక కళ్ళకు ఎవరిలో దారి పెట్టింది. నన్ను ఏమి చేస్తారు? నా బిడ్డ గ్యామును ఉడపోతుంది. సరే నా బిడ్డను ఏమి చేస్తారు? నా భార్యను ఏమి చేస్తారు? అతిగట్టులు పెట్టే వాళ్ళు మీరే. మరణ మీద అక్కవచ్చిన ఒక్క మనవి ఏమి మారెందుకు చేసేది మిగిలిన మేము చెప్పొచ్చాము. కాబట్టి 7 రోజుల దాకా దర్వాదేసి నీ భార్య ముఖము చూడకమన్నాము. దూపైపు వచ్చే మంచినీళ్ళు ఇయ్యకమన్నాము. కంచంలో అన్నం పెట్టి నీ భార్యకు తినబెట్టకమన్నాం. కాబట్టి మరి కంటి మీద నిద్రపోకమన్నాం. మేము చెప్పినా లేదన్న ఒక తప్పినట్టు నువ్వు గైడ్ నిద్రపోయి పండుకున్నావా? లేకపోతే నీ భార్యతో దర్వాజ చేసి నీ భార్య ముఖం చూసినవా? పల్లెత్తి నీ భార్యను పలకరించినవా? నోరెత్తి నీ భార్యను మాట్లాడినవా? కావున ఆకలి అవుతుందంటే నీ భార్యకి అన్నం పెట్టినవా? ఏదైనా ఒక పని చేస్తేనే నీ భార్యకు బాధ్యత రోగం ఎచ్చవుతుంది. నీ భార్య నీకు దక్కదని చెప్పినవు. నువ్వు ఏదో ఒక తప్పు పని చేసావు కాబట్టి నీ భార్యకు బాధ్యత రోగం ఎచ్చయింది. నీ భార్య మరణమైంది. నాయనా మరణమైందని ఒలపోస్తున్నావు, దుఃఖశీలుతున్నావు. నువ్వు ఒలపోయకు బ్రాహ్మణ అయినా నువ్వు దుఃఖశీల కానీ 7 బామలు మరి బ్రాహ్మణ ఆయన ఎంట పెట్టి చిన్నగా వెళ్ళాగా అడిగి వచ్చి ధర్మశాల లోపలి వచ్చిండు నాయ్యా. ధర్మశాల గారికి వచ్చి ధర్మాదేశి బామలు చూసిండ్రు. ధర్మశాల లోపల బామలు వచ్చాం మరణమైంది. పక్కన బిడ్డ వండుకొని కేవలం రంతులేస్తుంది. ఒల బిడ్డకు ఒలపు వస్తుంది. బ్రాహ్మణ అయినా నీ భార్య నీకు దక్కకుండా పోయింది. నీ భార్య నీకన్నే ఉంటే ధర్మం కాదు నాయన. నీ బిడ్డ ఎట్లా తెలుసుకొని పెద్ద చేసుకోవచ్చు కానీ నీ భార్యని కొండపోయి కాశాలగడ్డ కొండపోయి కాశధనం ఇక చెయ్యాలి. అగ్నిదానం నీ భార్యను చేయాలి కానీ ఇక్కడ ఉంచొద్దని వాళ్ళు 7 బామలు. కావున కడ గరుని మీద ఆ గిడ్డ నెగటి పెట్టి కొత్త కొండ తెచ్చి కొత్త కొండ నీళ్ళగా కట్టి కొత్త కొండలో నీళ్ళగా కట్ట వాటి ఈ బాబలచ్చమ్మ పేరు మీద ఆగిట్ల కెమెరా గట్ట వాటి వారు 7 బాబులకు మేడలకు వచ్చి ఆగిట్లో నెగడ పెట్టిండ్రు. కొత్త కుండ తెచ్చి కొత్త కుండలు నీళ్లు కాగబెట్టిండ్రు. కాశీపట్నంలోకి పోయి ఈ భార్య భర్తలకు కొత్త వస్త్రాలు తెస్తామన్నారు. అతనికి భార్యకు శీరడైకి తెచ్చిండు. ఈ బ్రాహ్మణానికి ఒక మడపంచే ఒక ధోతి తీసుకొచ్చి కావున ఈ మరణమైన బ్రాహ్మణచ్చమ్మ పేరు మీద కంబరం కట్టారు. నీళ్లు గాయబెట్టారు. ఆ కంబరి మేడలో ఉన్న బ్రాహ్మణచ్చమ్మను పట్టుకొచ్చి కానం ఏమిచ్చి తన వస్త్రం ఇచ్చి ఇప్పుడు వస్త్రం కట్టి
కట్టమిచ్చి పొడివస్త్రం కట్టమిచ్చిండు కావున బామ లచ్చమ్మను కృషుడు పెట్టి బామ లచ్చమ్మ పక్కకు బ్రాహ్మణుని కృషుడు పెట్టిండు అతనికి కొత్త మడపచ్చి కట్టించిండు కావున బ్రాహ్మణ ఆయన నీ భార్యకు నీకు ఇప్పుడే మీ ముఖ చూపుడు ఇప్పుడే ఉన్నది మీకు వాకిరి బియ్యం ఉడకంగా ఓడి వాళ్ళ బియ్యం పోస్తామన్నారు వాళ్ళకు ఉడకంగా ఓడి వాళ్ళ బియ్యం తయారు చేసి భార్యాభర్తలు కృష్ణుడు పెట్టి వాళ్ళకు బ్రహ్మ ముడియేసి అవునా అది చేయకుంటే లోపల పసుపు పోసుకొని నచ్చక మగమల్ల కడగే బామలచ్చమ్మ కొప్పుల మల్యాలు పెట్టి బామలచ్చమ్మ కొప్పుల మల్లెలు పెట్టిండు మగమల కడ వేసారు మొదట కూప పెట్టిండు బ్రాహ్మణ ఆయనకు ఒక భార్య కాదు మరి ఉడకంగా వాళ్ళ ఇద్దరాలు మగలు కూర్చుండ పెట్టి ఉడకంగా ఓడి వాళ్ళ బియ్యం పోయి వాటిని బ్రాహ్మణ అయినా మీకు పాండయి రాయన భాష మీకు సోపది ఏ సోపది పెద్దగందరూ కానీ 20 మందిన బ్రహ్మ గారి సోపద అంత సోపద ఏ సోపద లేదు బ్రాహ్మణ అయినా మీకు బ్రహ్మ గారి సోపద ఎడవా ఏ వాటనే వాళ్ళకు ఇద్దరాని వాళ్ళకు వడకంగా ఓడి వాళ్ళ బియ్యం పోసిండు నాయన నీ బ్రహ్మ కలిగిన శోభత నీకు ఏడవస్తుంది నీ భార్య ముఖం ఇప్పుడే చూడు నీ ముఖం నువ్వు భార్య ముఖం చూడవిగా అని ఆ యొక్క బ్రాహ్మణచ్చమ్మను పట్టుకొచ్చి కంపరంలో పండ పెట్టిండ్రు కావున నాయన కలియోగం మీద ఏమన్నారు మరణమైన చోటున గోత్రం కొనియాడ కొడుకు పుట్టాలంటారు బలగం ఎత్తిపాడు ఆడ బిడ్డ పుట్టాలంటారు కావున సచ్చి సర్గలోకి వెళ్ళినాడు అగ్గి కొర్రాయి ఒక కొడుకు అంటే మన మరణమైనాడు మన తలపైన కూర్చొని కలిసి పాట అడవిలో కావాలి అంటే మీద అడవిలో లేదు సాగురావద్దు బాధ్యత మధ్యంతరం ఏది పెళ్లి అయ్యేమవుతుంది నీ తలపైన కూర్చొని తరచుబాబు గారు అడవిలో పుట్టింది కానీ నీ భార్య ముందు నడవనికి అగ్గి కొర్రాయి చేత ముందు నడవనికి నీ కొడుకు లేదు కడపలో పుట్టిన కొడుకు లేదు కదా నీ బిడ్డనే నీ భార్య ముందు నడవాలి కానీ 7 రోజుల గుడ్డు సంటి గుడ్డు నడుస్తుందా తల్లి ముందు నడవలేదు నాయన నీ బిడ్డ జావన ధరణి మీద వండుకొని ఒలకొస్తుంది నీ బిడ్డ నడవని పరిస్థితి ఉన్నది నీ బిడ్డను తీసి నీకు ఓడిన కడతాము ఈ అగ్గి కొర్రాయి తీసుకొని నువ్వు చేతులు పట్టుకొని నీ బిడ్డను ఓడి కట్టుకొని నీ భార్య ముందు నడవరా నువ్వు నీ భార్య ముందు నడుస్తుంటే నీ ఎమ్మడి ఎవరు లేరు నీ అలగము లేదు బలగము లేదు నాయన నీ భార్యను మేము 7 కంపరం పెట్టుకొని వస్తాము నీ వెనుక మేము వస్తాము కష్టాల గడ్డకు పోదాము నాయన వెళ్ళి పోదాము సామి అగ్గి
గుర్రాయి చేత పట్టింది బ్రాహ్మణే కంపం కూడా నడుస్తున్నాడమ్మా టైం రావాలి కంపం కూడా నడుస్తున్నాడమ్మా అమ్మా ఓయమ్మలాలా అమ్మా నాకు నువ్వు అంటే నీకు నేను వంట పడుతున్నా అమ్మా మన బాల్య ఆయన బాల్య వాయబట్టినా అమ్మా మన బ్రహ్మ శోభదడవాయ పట్టినా ఓ బావనమ్మా అమ్మా శోభది పెద్దలు అన్నారమ్మా బ్రహ్మాండ శోభది అంత పెద్దది ఏ శోభది లేదే భార్య ముందు నడుస్తుండు బ్రాహ్మణే వెళ్ళగా కష్టాల గడ్డగే వచ్చిన కమరంలో వచ్చాడు నాయన రండే ఓ తల్లు రాడా ఇప్పుడు వాళ్ళని శోకటించిండు దగ్గర ఫోన్ చేస్తా ఎందుకు వస్తున్నాడు ఆ బ్రాహ్మణేమో గుర్రాయి పట్టుకొని వస్తున్నాడు అమ్మా కమల యొక్క దూరాలు ఉంటాయి ఇంత దూరాల యొక్క దింపుడు వేసి అమ్మా బామనమ్మ యొక్క బెయిల్ యొక్క ఒళ్ళు మీద ఉత్తరాలను తీసుకోవాలి బ్రాహ్మణ నీ భార్య యొక్క ముఖం చివరి ముఖం గీరే బ్రాహ్మణ నీ భార్య ముఖం భార్య ముఖం వేస్తుండు బ్రాహ్మణే రావే రావే ఓ బ్రాహ్మణమ్మా అమ్మా మన మూడు బంధు మూడు చెప్పి పోతివా అమ్మా మన 7 అడుగుల బంధువులను తీసిపోతివా చిన్నగాడు మనది సిలికరాదు అంటనే సిలికరాదు జంటను సిలబట్టి పోతివా
ఇస్తున్నావు ఉన్నది వజ్రాల జల్లరే అమ్మ భార్య శోకపడుతుడు రన్నన్నారమ్మా రమా అమ్మ వెయ్యాల నన్ను రెండు ముఖం వేసిపోతువా ఓ బాబరమ్మా రెండు ముఖం పెట్టుకొని నేను పట్టుకోలే ఓ బాబరమ్మా సంతానం సంతానం అంటే ఓ తల్లులారా ఎంతసేపు యొక్క వనభోషణని నీ భార్య యొక్క నిర్వాహణ కానీ కమ్మం యొక్క చుట్టుముట్టు సుళ్ళు తింపి నీ భార్య యొక్క కంబంలో అన్న పెట్టావు నాయనా బ్రాహ్మణ ఆ కంబరాని యొక్క నాలుగు దిక్కుల పాలన ఈ ధనువశం బ్రాహ్మణ అంగి గుర్రాల యొక్క చీరలు పట్టుకొని ఆ బ్రాహ్మణ యొక్క కాష్టాల గడ్డకు రత్పల్లి ఒట్టుకొచ్చి కాష్ట మీద భార్యను పెట్టి అందులో 4 ఊర్ల పాలనేరు వేసి తన బిడ్డ చేయితోని తన యొక్క భర్తను పట్టుకొని సంటి పిల్ల అగ్గి అయితే పట్టిందని 4 ఊర్ల పాలనేరు పోసిండు ఆ బ్రాహ్మణుడు పోసి 4 ఊర్ల హద్దు పెట్టిండు. ఆ యొక్క కాష్టం కాలింది కూలింది ఆ యొక్క భార్య అయితే మరణకాలం అయింది నాయనా కరెంట్ పోయింది ఆ భార్య అయితే మరణకాలం అయింది కదా ఈ కాశీపట్నంలో తోలుకొచ్చిన 7 మగువలు ఈ బ్రాహ్మడు సముద్రాల ఒడ్డుకు వచ్చిరి వచ్చి ఆ సముద్రాల ఒక మరణకాలం అయింది కాష్టదనం వేసిన ఆ 7 బామను పోయి ఒక భాగం అందరం కాష్ట దానం చేస్తున్నారు ఒక భాగం అందరం వచ్చి ఎవరిగా ఒక లేకపాయ్ అనగమనగ మహాత్మ బాంధులు ఎవరిగా ఒక లేకపాయ్ నేను ఒక్కడిని నా బిడ్డే 7 రోజులు ఒక పసివిల్ల దానం చేపిస్తే సరిదేవును జ్వరం వచ్చును అని వేసుకున్న ఒక మడిపంచ తీసి నీళ్ళలో ఒక ముంచుకుంట బిడ్డను ఒళ్ళు తోడు పట్టనా సముద్రంలో పంచలు ముంచి బిడ్డకు ఒళ్ళు కూడా పట్టనా అతడు దానం చేసిండు బ్రాహ్మణే కాశీపట్నం వచ్చిండు నాయన అమ్మా తల్లులారా ఇంతవరకు నేను ఒక సాగలేదు సంపాదించలేదు తల్లి ఒక లేకపాయ్ ఈ పిల్లలని ఎట్లా చదవాలి ఎట్లా సాగాలి ఎట్లా సవరేయాలి ఎట్లా పెంచాలి ఎట్లా పెద్ద చేయాలి ఆయన బ్రాహ్మణ అయితే చాలా గంటకు వచ్చినాడు నా భార్యతో పాటు యొక్క నా బిడ్డని కూడా నడుపుతారు నా వల్ల కాదు నా చదువు యొక్క ఏమన్నాడు కాశ్యములు వేస్తా అంటే వద్దన్నారు కదా వద్దు నాయన నీ బిడ్డ బట్టి ఉపాయం మేము చెప్తామన్నాం నీ బిడ్డ బట్టి ఉపాయం మేము చెప్తున్నాం నాయన నిద్ర కావాలంటే రాలేవు నీ దగ్గరికి ఒక నీ తనకి ఒక రాసుకోవాలంటే మాతో కాదు ఈ రోజే 3 రోజులు
అనుకో నీ బిడ్డ యొక్క పురుడు చేసాం అనుకో నాయనా ఈ రోజే 7 రోజులు అనుకో ఎదురు గుండెలు కూడా వేసాం అనుకో బ్రాహ్మణ ఈ రోజే 21 దినం అనుకో కొట్టెల కట్టినాం అనుకో నీ బిడ్డ పేరు పెడుతున్నాం బ్రాహ్మణ నీ బిడ్డ మా కాశీపట్నంలో కొట్టింది కాబట్టి కాశీలో కొట్టింది కాశీరామ శ్రీరాము పేరు మీద దయచేసి ఒకసారి చప్పట్లు కొట్టాలి ప్రజా రామచంద్ర మహారాజుకి రామడా నీ బిడ్డ యొక్క శ్రీరాము 7 రోజుల బిడ్డ 7 రోజుల బిడ్డలు బతకాలంటే నాయన బతక ఉపాయం మేము చెప్తున్నాం నేను చెప్పు నాయన బ్రాహ్మణ 7 రోజులు నీ బిడ్డ బతకాలంటే నువ్వు బాలంత రూపం వెళ్తారు చెప్పాలి భయంత పొంగటాలరా బ్రాహ్మణ ప్రజల ముఖం చూసి వాళ్ళ చేతికి ఇవ్వాలి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కాలి నువ్వు పుట్టిన యొక్క బ్రాహ్మణ యొక్క వాళ్ళ కాళ్ళ యొక్క మొక్కాలంటే నీ బిడ్డ భక్తులు బ్రాహ్మణ వాళ్ళ కాళ్ళు మొక్కితే వాళ్ళ తల్లినేమో పాలిస్తాడు వాళ్ళ తల్లినేమో పైసలు ఇస్తాడు ఆ పైసలు యొక్క ఉండబోయి చేపులు మొసంబీలు సంత్రాలు తెచ్చి వాళ్ళ రసాలు యొక్క రాపకుండా నీ బిడ్డ యొక్క బతికించుకో అది కాక బ్రాహ్మణ ఈ కాశీపట్నంలో 100 మంది బ్రాహ్మణులు జంజిరాలు అడుగుతున్నాం జంజిరాలు అందరూ బంద్ చేసి నువ్వు వెళ్ళే కథలు నీకు విషయము 100 మంది వరకు జంజిరాలు నువ్వు ఒక్కరిని కొడతాను కొడికే వాడు జంజిరాలు అందక 10 రూపాయలకు ఒక జంజిరం 20 రూపాయలకు అయితే 20 రూపాయలు 50 రూపాయలు అయితే 50 పోయి ఒక 100 రూపాయల జంజిరాలు అయితే అయినా ఆ జంజిరాలు యొక్క నా ఒడుకు గుట్ట ఎదురైన యొక్క కాలు పట్టుకొని నువ్వు బలంత యొక్క కొంగు కట్టి నీ బిడ్డలు నడుమరా బ్రహ్మరా అప్పుడు ఒక బ్రాహ్మణ ఆయన వారంతా యొక్క రూపం ఎత్తి వారంతా యొక్క కొంగు కట్టి కరుణారా తండ్రులారా కొమ్మలకాయతమై కరుణారా తండ్రులారా అమ్మా కరుణారా తండ్రులారా ఆ బ్రాహ్మణ బిడ్డ పిల్ల ఆనపురి 7 రోజుల యొక్క బిడ్డ అమ్మా మీ కాశీపట్నం అందరూ దయ ఉంటేనే బ్రాహ్మణ బిడ్డ బతది 7 రోజుల బిడ్డని బతికించుకోవాలంటే మీ అందరి యొక్క కాశీపట్నం సల్లగుండాలనే బ్రతుకుతుంది కాశీపట్నంలో చేసిన దానం కంటే ఇవాళ కథ మీద చేసేది దానం కూడా కంటే అమ్మా మీరందరి యొక్క దయ ఉంటేనే ఆ బ్రాహ్మణ బిడ్డ బతది అమ్మా 11 రూపాయల నుంచి 11,000 దాకా ఇక్కడ వేయొచ్చు బ్రాహ్మణ యొక్క బిడ్డను బతికించుకోవాలంటే అప్పుడు బ్రాహ్మణ ఏ మానవటేనా వాళ్ళంతా కొమ్ము కట్టింది బ్రాహ్మణే ఆడి వాడి హర్తం నిలవే మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కారన్నారే మీ అందరి యొక్క ఉంటేనే నా బిడ్డ బతుకుతుంది ఓ తల్లులారా నేను ఉన్న తల్లుల ముఖం చూడబట్టినా వాళ్ళ తల్లుల ముఖం చూస్తుండు బ్రాహ్మణే శీతలు చేసుకున్నాను చూసుకుంటా వాళ్ళ బిడ్డ చేతికి వాళ్ళ బిడ్డ ఎంచుకుంటా
తల్లులు